బ్రతికున్నంత కాలం నా జీవితాన్నంతా కూడా దేశం కోసం ధారపోస్తాను, ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు, మార్చనివ్వబోము కూడా అని వారు ఇంత ఉద్వేగంగా చెప్పినా కానీ ఈ రకంగా రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా రాజ్యాంగానికి తూట్లు పడిచింది ఇవాళ రాహుల్ గాంధీ గారు. మీ ముత్తాత, నానమ్మ, తండ్రి, ఇవాళ రాహుల్ గాంధీ సైతం కూడా. రేవంత్ రెడ్డి గారు ఒకసారి నువ్వు గమనించాలా, నువ్వు కాంగ్రెస్ కొత్త కావచ్చు, కాంగ్రెస్ సంస్కృతే ఇవాళ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా భారతీయ సంస్కృతిని, భారత సంప్రదాయాలను కాలరాచే విధానానికి నెహ్రూ నుంచి ఆజ్యం పోసింది నెహ్రూ గారు. ఇవాళ రాహుల్ గాంధీ చివరికి దాన్ని కొనసాగిస్తున్నాడు. మొదట ప్రధానమంత్రిగా నెహ్రూ గారు రాజ్యాంగాన్ని తూలనాడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రతిపైన రామాయణము, మహాభారత చిత్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో వాటిని అందులో అంబేద్కర్ గారు పొందుపరిస్తే నెహ్రూ గారు వాటిని వెలుగులోనికి రానియకుండా ఈ రకంగా తొక్కిపెట్టి ఆనాడే మీరు ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజం వేసింది మీరు. అసలు మతపరమైనటువంటి ఈ దేశ విభజనకు కారణము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అయితే మీరు ఇవాళ లౌకికవాదం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వలించడమే. మీరు అధికార దాహంతో, పదవి మీద వ్యామోహంతో ఈ దేశాన్ని రెండు ముక్కలుగా మత ప్రాతిపదికన మరి డిమాండ్లకు ప్రత్యేక దేశం కావాలంటే వాటికి తల ఒగ్గింది మీరనే విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇవాళ మర్చిపోద్దు ఈ ప్రజానికం. ఆ తర్వాత మీ నాన్నమ్మ, రాహుల్ గాంధీ నాన్నమ్మ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, ఎవరు రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీని విధించి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా ఏ రకంగా ప్రజల హక్కులను హరింపజేసి అధికారాన్ని శాశ్వతపరచుకోవడానికి కోర్టు సైతం కూడా తీర్పును ఖాతరు చేయకుండా మరి ఇంతకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అవమానపరిచింది ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఇందిరాగాంధీ తప్పితే అని మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు మీడియా, పత్రికలను ఒక భయానకమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఏ రకంగా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలని ఆనాడు వాళ్ళ తప్పిదాలను, వాళ్ళ అవినీతిని వెలుగులోకి రానివ్వకుండా పత్రికల మీద ఏ రకమైన ఆంక్షలు, మరి భయానకమైన చట్టాలు తీసుకొచ్చారో ఆనాడు ఇదే ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ సైతం, అదే రకంగా పత్రికా విలేకరులు, మీడియా సైతం కూడా ఆ రకంగా మొత్తం తిరగబడంతో వెనక్కి తగ్గినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుంది. చివరికి రాహుల్ గాంధీ గారు మీరు చేసింది ఏమిటి? ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ మరి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఆ రకంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా పత్రికా ముఖంగా విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఏ బిల్లునైతే మన్మోహన్ సింగ్ యొక్క మంత్రిమండలి ఆమోదం తెలిపిందో దాన్ని బాటంగా చించివేసి ఏ రకంగా విసిరేసినటువంటి ఈ రాహుల్ గాంధీ, అంటే రాజ్యాంగం కల్పించినటువంటి మరి ఆ హక్కు మంత్రిమండలికి, మరి దాన్ని సైతం కూడా రాహుల్ గాంధీ అవమానపరిచారంటే ఇంతకంటే దిగజారుడు చర్యలు రాజ్యాంగం పట్ల వివరించిన తీరు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు పదే అంటే ఇవాళ నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచం మొత్తం కూడా మరి చుట్టేసిందట. ఆ రకంగా ఇవాళ అబద్ధాలను నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మీ యొక్క పునాదులే అబద్ధాల మీద నిర్మితమైనటువంటి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మటం లేదు కాబట్టే, ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టే ఈ ఫేక్ వీడియోలు. కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
ఈ రకంగా నేను అడుగుతున్నాను సూటిగా. ఒక హోంమంత్రి వ్యాఖ్యలని మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు ఈ రకంగా